హాయ్ గైస్, వెల్కమ్ టు ఆరోగ్యమే ఆనందం. ఈ మధ్యన సరిగ్గా వీడియోలు రావట్లేదు. కారణం ఏంటంటే నేను ఇల్లు అది షిఫ్ట్ అవ్వటం వల్ల ఇంకా కొన్ని పనులు ఉండటం వల్ల సరిగ్గా వీడియోలు చేయలేకపోయాను. ఈ వీక్ నుంచి ఈ వీక్కి 1 వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంక ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రాసెసింగ్ ఫుడ్ అనమాట. అంటే ప్రాసెసింగ్ ఫుడ్ అంటే మీ అందరికీ తెలుసున్నదే. మనం ఇన్స్టెంట్గా కొనుక్కునే బ్రెడ్ అవ్వచ్చు, బిస్కెట్స్ అవ్వచ్చు, ఇంకా రకరకాల ఫుడ్స్ ప్యాకెట్లో ప్యాకింగ్ చేసి ప్యాక్ చేసి ఇచ్చే ఫుడ్స్ అన్నీ కూడా ప్రాసెసింగ్ ఫుడ్సే అంటాను నేను. ఎందుకంటే అవి ఖచ్చితంగా అందులోని ప్రిజర్వేటివ్స్ ఏయోటి కలుపుతారు. ఖచ్చితంగా కలపాల్సిందే, ఎందుకంటే నిల్వ ఉండాలంటే కలపాల్సిందే కదా. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు నేను ఇంట్లో బ్రెడ్ కావాలన్నారని బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. ఈ బ్రౌన్ బ్రెడ్ కంపెనీ ఏదైనా సరే దాని మీదే రాసి ఉంటుంది. ఇందులో చూడడానికి ఏమో పైన ఏమంటుందంటే అసలు ఇందులో ఏమీ లేదు, నో షుగర్, నో మైదా అని రాసి ఉంటుంది. కానీ ఇన్ఫర్మేషన్ చదివితే దాని మీద ఖచ్చితంగా రాసి ఉంటుంది ఎంతంత ఏ పోర్షన్లో ఉంది ఏంటన్నది. అలాగే షుగర్ కూడా ఉంది దీంట్లో. అలాగే బిస్కెట్ ప్యాకెట్ ఏదైనా మధ్యాహ్నం తినడానికి ఏదో బిస్కెట్ ప్యాకెట్లు ఏమన్నా. అలాగే షుగర్ పేషెంట్లు ముఖ్యంగా మా అమ్మమ్మ, నానమ్మ వీళ్ళందరూ కూడా షుగర్ పేషెంట్లు మధ్యాహ్నప్పుడు టీతో ఫలంగా తినడానికి బిస్కెట్స్ తినుకుంటూ ఉంటారు. అలాగే రకరకాలుగా కొంతమంది డయాబెటిక్ సంబంధించిన బిస్కెట్స్ అని ఇస్తూ ఉంటారు. అలాగే మెడికల్ షాప్లో కూడా దొరుకుతూ ఉంటాయి. ఇది ఎక్కువ ఫైబర్ ఉన్న బిస్కెట్ అని, ఇంకో రకరకాలని. కానీ యాక్చువల్గా ఆ ప్యాకెట్ని మనం తీసి చూస్తే లోపల వెనకాల ప్యాకెట్ మీద రాసి ఉంటుంది క్లియర్ కట్గా. అందులో ఎంత మైదా కలిసి ఉంది, ఎంత షుగర్స్ కలిసి ఉన్నాయి అన్నీ కూడా రాసి ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా అవన్నీ కూడా చెడ్డయే. ఇప్పుడు మీకు లేస్ ప్యాకెట్లు, చాక్లెట్స్, బిస్కెట్స్, ఇంక ఏదైనా సరే ఆ ప్యాకెట్లోకి వచ్చింది ఏదైనా సరే మనకి ఆరోగ్యానికి హాని క్రియేట్ చేస్తుంది. కాబట్టి మనం వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పూర్తిగా మానేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ బిస్కెట్ టచ్ చేయకండి, బ్రెడ్ టచ్ చేయకండి, మీరు చాక్లెట్ తినకండి అని నేను చెప్పను. ఎందుకంటే అది సాధ్యం కాదు కాబట్టి. ఎంత వీలైతే ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మరి అలాగే మధ్యాహ్నం స్నాక్స్ గురించి నేను మీకు ఇంతకుముందు వీడియోలో 1-2 సార్లు చెప్పినట్టు గుర్తు, చూపించినట్టు గుర్తు. ఇంటి దగ్గర నేను బిస్కెట్స్ తయారు చేసుకుంటానని. మీకు నెక్స్ట్ వీడియోలో ఆ బిస్కెట్స్ రాగితో కానీ, జొన్న పిండితో కానీ, మైదా లేకుండా, అలాగే ఏ షుగరు వాడకుండా ఎలా తయారు చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. నేను చెప్పేది ఏంటంటే ఏ రూపంలో ఉన్నా సరే, మీరు డాక్టర్ సిఫార్సు చేసినా సరే, ఆ బిస్కెట్స్ 99% అందులో అది ఖచ్చితంగా మంచిదైతే కాదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బ్రెడ్ తినాలనుకుంటున్నాం. మన ఇంట్లో చేసుకోవడం చాలా కష్టమైన ప్రాసెస్, కానీ ట్రై చేస్తే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు బ్రెడ్ కూడా. ఇప్పుడు ఇంకోటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి 10 రోజులకో, 15 రోజులకో బ్రెడ్ తినాలనిపించింది, బయట తెచ్చుకొని తినండి, నో ప్రాబ్లం. అలాగే బిస్కెట్స్ తినాలనిపించింది, బయట తెచ్చుకొని మీకు నచ్చినవి ఏమన్నా తెచ్చుకొని తినండి, ఇబ్బంది ఏం కాదు. కానీ ఈ బిస్కెట్స్ తినడం వల్ల మనకి బెనిఫిట్స్ వస్తున్నాయి, ఈ బ్రౌన్ బ్రెడ్ తినడం వల్ల బెనిఫిట్ వస్తుందని మీకు ఎవరైనా చెప్తే అది ఖచ్చితంగా అబద్ధం. అలా అలా ఏదీ లేదు. ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి తినడం వల్ల నో ప్రాబ్లం. కానీ రెగ్యులర్గా ముఖ్యంగా షుగర్ పేషెంట్లు మధ్యాహ్నప్పుడు 3కి ఎప్పుడో స్నాక్స్ కింద బిస్కెట్లు కానీ, లేకపోతే రస్కులు కానీ ఇవన్నీ తింటున్నారంటే కనుక అవి ఖచ్చితంగా హార్మ్ఫుల్ చేస్తాయి. వాటికి బదులుగా ఏం తినాలి? మనం డ్రై ఫ్రూట్స్ తినండి, ఇబ్బంది ఏం కాదు కదా. నానబెట్టుకున్న బాదం, జీడిపప్పు ఏదైనా పర్వాలేదు, నానబెట్టుకొని తినండి హ్యాపీగా. అలాగే వేరుశెనగ గుళ్ళు తినండి స్నాక్స్ టైంలో, తినాలనిపించినట్టు మధ్యాహ్నం 3-4 టైంలో. అంతేగాని బిస్కెట్స్ కానీ, రస్కులు కానీ, బ్రెడ్ కానీ వీటి జోలికి ఖచ్చితంగా వెళ్ళొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ.